హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ బేసిక్‌గా 'అల్లు అర్జున్' గారి 'రాఖా' మూవీ. సో దాని గురించి ఎప్పటికప్పుడు ఏవో చిన్న చిన్న అప్డేట్స్ లాంటివి వస్తూ ఉన్నాయి తప్పిస్తే, ఒక మేజర్ అప్డేట్ లాగా అయితే మోస్ట్‌లీ ఏం రావట్లేదు. సో దానివల్ల ప్రస్తుతానికైతే అసలు ఏం క్లారిటీ లేకుండా ఉంది. ఏంటి పరిస్థితి? అసలు ఎప్పుడొస్తది? ఏంటి? 2026 ఆగస్ట్ ఇది. కానీ ఇంకా చాలా రోజుల షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందంట. అప్రాక్సిమేట్‌లీ 130 డేస్ షూట్ అయితే బ్యాలెన్స్ ఉందంట. సో నాకు అర్థం కాని క్వెషన్ ఏందంటే, ఏంది ఈళ్ళు ఒక్క పాటకే ఇంతసేపు షూట్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. మేబీ లైక్ 'దీపికా పదుకొనె' అంటే మేబీ తను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కొంచెం తన సైడ్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చేమో గానీ, బట్ అది పక్కన పెడితే తను కూడా ఆల్రెడీ షూట్‌లో గట్టిగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తోంది. 'దీపిక' పార్ట్ చాలా త్వరగా ఫినిష్ చేసేస్తోంది యాక్చువల్లీ. సో తను ఫినిష్ చేసేసిన తర్వాత ఇంకా డెలివరీకి ఇవన్నీ చూసుకొని తర్వాత కొంచెం ఆ లీవ్ తీసుకొని అవన్నీ కూడా ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా అవసరమైనట్టయితే మధ్యలో కొంచెం డేట్స్ అయితే ఇస్తది. సో మోస్ట్‌లీ ఇదే కదా సిట్యుయేషను. 'దీపిక' అయితే అవైలబుల్‌గానే ఉంది. ఎంత తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా. సో నేననేది ఏంటంటే లైక్ ఇప్పుడు నాకు అర్థం కావట్లా. అంటే అసలు ఏం చేస్తున్నారు ఈ 'రాఖా' అనేది నాకు ఇప్పటికి కూడా ఒక మిస్టరీనే. అది ఏందో అంటే లైక్ చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారబ్బా! ఇప్పుడు 2025 మార్చి నుంచో ఎప్పటినుంచో షూటింగ్ మొదలైపోయింది. యాక్చువల్‌గా నెక్స్ట్ సినిమాకి ఎక్కువ టైం తీసుకోలేదు. బికాజ్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది ఈయన డైరెక్టర్ దగ్గర. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్‌గా అంటే లైక్ ఎట్లా అంటే ఇంకా అసలు వెంటనే ఆన్ ఫ్లోర్‌కి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంది స్క్రిప్ట్. ఎందుకంటే అది యాక్చువల్‌గా వేరే వాళ్ళ కోసం అనుకున్న స్క్రిప్ట్ అది. లైక్ తమిళ్ నుంచి ఒకరిని, హిందీ నుంచి ఒకరిని అనుకున్న స్క్రిప్ట్ అది. అన్లైక్ రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారు ఆర్ కమల్ హాసన్ గారు ఫ్రమ్ తమిళ్. అండ్ హిందీ నుంచి వచ్చి సల్మాన్ ఖాన్ ఇట్లా అనుకున్నారు. సో ఫాదర్ రోల్ ఏమో వీళ్ళు చేస్తారు, సన్ రోల్ ఏమో సల్మాన్ ఖాన్ చేస్తారు అన్నట్టుగా అనుకున్నారు. సో ఇప్పుడు బేసిక్‌గా ఎప్పుడైతే అది అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చిందో మొత్తం అల్లు అర్జున్ గారే చేస్తున్నారు. 2 స్క్రిప్ట్‌లు కూడా. 2 రోల్స్ కూడా అల్లు అర్జున్ గారే చేస్తున్నారు. సో ఇప్పుడు త్వరగా షూట్ అయిపోవాలి కదా! ఎందుకింత టైం తీసుకుంటోంది? మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే బేసిక్‌గా ఈ ఇయర్ నవంబర్ నుంచి 'ఏఏ23' షూట్ కూడా మొదలవుతుందంట. సో 'ఏఏ23' షూట్ మొదలవుతుంది. బట్ అప్పటికి కూడా 'రాఖా' షూట్ అయితే ఫినిష్ అవ్వదు. అల్లు అర్జున్ గారి పోర్షన్ కూడా ఫినిష్ కాదు. ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ ఎండింగ్ వరకు 'దీపిక' గారి పోర్షనే షూట్ అవుతా ఉంటది. సో ఆ గ్యాప్‌లో అల్లు అర్జున్ గారిది కొంత ఉంటది గానీ తక్కువే ఉంటది. ఆ తర్వాత ఇంకొక 120 డేస్ దాకా షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందంట. సో అప్రాక్సిమేట్‌లీ సెప్టెంబర్ అయిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చు ఆర్ ఏప్రిల్ వరకు షూటింగ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. వారణాసియే బెటర్ కదా అనిపిస్తోంది నాకు. అంటే వారణాసి రిలీజ్ డేట్ ఏప్రిల్‌లో కదా! సో ఆ టైంకి దీని షూటింగ్ కూడా ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో అన్ని సినిమాలు బరిలో తిరుగుతూ ఉంటాయి. అందుకే మధ్య మధ్యలో ఏవేవో వస్తుంటాయి ఏమనుకోవద్దు. సో ఇప్పుడు అప్పటి వరకు షూటింగే చేస్తే వీఎఫ్ఎక్స్ ఎప్పుడు చేస్తారు? పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు అవుతది? సో నా డౌట్ అంటే లోకేష్ కనగరాజ్ మళ్ళీ ఫాస్ట్‌గా అయిపోద్దంట. అది జెట్ స్పీడ్‌లో అయిపోద్దని చెప్పి టాకు. లోకేష్ కనగరాజ్‌ది అయితే మటుకు. తర్వాత బాసిల్ జోసెఫ్‌ది స్పీడ్‌గానే అయిపోద్ది. అది కూడా చాలా జెట్ స్పీడ్‌లో కొట్టే అవకాశాలున్నాయి. సో ఆ నెక్స్ట్ ఎవరితో అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు కాబట్టి మేబీ అప్పుడు ఒక టైం అయితే పట్టొచ్చు మోస్ట్‌లీ. అండ్ చాలా చాలా లైనప్ అయితే ఉంది. అండ్ బోయపాటి సీను గారితో అంటున్నారు మోస్ట్‌లీ. అంటే లైక్ బోయపాటి సీను గారి పేరుకే. బట్ డైరెక్షన్ అంతా కూడా ఆహ్, లైక్ బాయ్‌దే ఉంటది మొత్తం అంతా కూడా. సో అది సిట్యుయేషన్. సో లైక్ జస్ట్ అంటే లైక్ సరైనోడు లాంటి ఒక మంచి మాస్ సినిమాని యూనో మాస్ కమర్షియల్ సినిమాని ప్రెజెంట్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు 'పుష్ప 3' లోపు. సో ఆ తర్వాత 'పుష్ప 3' గానీ 'సందీప్ రెడ్డి వంగ' గారితో గానీ ఉంటది మోస్ట్‌లీ. సరే ఇదంతా
అర్థం కావట్లే ఏంటి పరిస్థితి అనేది అని చెప్పి ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఏంటనేది. సో అయితే 2027 డిసెంబర్లో అవుతుంది, లేదా ఇంకా 2028 మార్చిలో అవుతుంది. ఇది పరిస్థితి. అండ్ ఏమో ఒక డౌట్ వస్తుంది, అంటే లైక్ ఒకటేసారి 2 పార్ట్లు షూట్ చేస్తున్నారేమో అన్న ఒక డౌట్ కూడా వస్తుంది ఇక్కడే నాకైతే మటుకు. లైక్ అంటే లైక్ ఇప్పుడు డ్రాగన్ కూడా అలాగే చేస్తున్నారు కదా, సేమ్ ఇది కూడా ఒకటేసారి 2 పార్ట్లు షూట్ చేస్తున్నారేమో. సో ఒక భారీ స్క్రిప్ట్ ఒకదాన్ని షూట్ చేసి సో అంటే 2 పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే, కలుగుతోంది. లెట్స్ సీ. అయితే ఇప్పుడు దీని గురించి ఒక చిన్న న్యూస్ అయితే బయటకు వచ్చింది, ఒక చిన్న అప్డేట్ లాంటిది. అదేంటంటే దీంట్లో ఒక హాలీవుడ్ యాక్టర్ విలన్గా చేయబోతున్నాడు రాకాలో. అంటే విలన్గా అంటే ఒక ఇంపార్టెంట్ రోల్. అంటే ఇప్పుడు ఇదేంటంటే ప్యారలల్ యూనివర్స్కి సంబంధించిన సినిమా కదా. సో ఆ ప్యారలల్ యూనివర్స్కి సంబంధించిన సినిమాలో ఆ ప్యారలల్ వరల్డ్ ఏదైతే ఉంటుందో ఆ వరల్డ్లో రకరకాల పీపుల్ ఉంటారు కదా. సో దాంట్లో ఆ హాలీవుడ్ యాక్టర్ని పెట్టే ఆలోచనలో ఉన్నారనమాట. ఆయన ఇంకెవరో కాదు, విల్ స్మిత్. సో మన బేసిక్గా మహాభారతానికి మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాను వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. సో విల్ స్మిత్ ఆయన. సో ఆయన బేసిక్గా కన్సిడర్ చేయబడుతున్నాడు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. సో నన్ను అడిగితే అది నిజమా కాదా అంటే మోస్ట్లీ నిజం కాకపోవడానికి ఛాన్సులు ఉన్నాయి. లైక్ దే ఆర్ ట్రయింగ్ యాక్చువల్లీ. కాకపోతే వాళ్ళ బడ్జెట్లు వేరుంటాయి అబ్బా. మన బడ్జెట్లు అంతగా సరిపోవు. అంటే ఎంత కాదనుకున్నా కూడా లైక్ వాళ్ళు ఆ చిన్న రోల్కే ఖచ్చితంగా ఒక $50 million అలా కనుక అడిగారు అనుకోండి, లైక్ ఒక 500 crores అట్లాగా ఎక్కడ ఇస్తారు వీళ్ళు. పోనీ ఒక $10 million అడిగారు అనుకోండి, 95 కోట్లు దాటేస్తుంది. ఎక్కడ ఇస్తారు వీళ్ళు ఒక యాక్టర్ కోసం. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు రెమ్యునరేషన్ పరంగా. సో అలాంటప్పుడు వాళ్ళు మోస్ట్లీ రారు. అంటే లైక్ వాళ్ళకి ఆల్రెడీ పే చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందుకే వాళ్ళు రారు. ఇంకా ఇప్పుడు మనం స్పిరిట్లో డాన్లీ అనుకున్నాం, అప్పుడు డాన్లీ లేడులేండి. సో డాన్లీ అనుకున్నాం అప్పుడు. ఈ డాన్లీ అయినా సరే రావడానికి కొద్దిగా ఛాన్సులు ఉంటాయి, ఎందుకంటే కొరియన్ మార్కెట్ బేసిక్గా అంత ఎక్కువ కాదు అండ్ దానికి రెమ్యునరేషన్స్ తక్కువే ఉంటాయి. సో మహా అయితే ఇప్పుడు డాన్లీ మనకు ఒకవేళ త్రూ అవుట్ ద మూవీ విలన్ రోల్ చేయాలనుకుంటే మేబీ హీ విల్ కమ్ ఫర్ $10 million ఆర్ సంథింగ్. సో ఒక 100 కోట్లు అట్లా పెడితే వచ్చేస్తాడు. సో కొరియన్ మార్కెట్ బాగా బిల్డ్ అవుతుంది, అట్లా కూడా ఆలోచించవచ్చు అప్పుడు. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా చాలా వైడ్ స్కేల్ రిలీజ్లు ఉంటాయి హాలీవుడ్ వాళ్ళకి, చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి. అంటే మొన్న స్పైడర్ మ్యాన్ అదేదో వచ్చింది సినిమా, దానికి బేసిక్గా $2 billion వచ్చినాయి. అది ఎందుకు వచ్చిందో అర్థం కాలే అసలు. అది బేసిక్గా స్పైడర్ మ్యాన్ ఏదైతే సినిమా వచ్చిందో అది బేసిక్గా నెక్స్ట్ వస్తున్న డూమ్స్ డేకి నెక్స్ట్ రాబోతున్న సినిమాలకి ఒక లీడ్ అంతే. అంటే లైక్ అందులో స్పైడర్ మ్యాన్ డైరెక్ట్గా చేతులతో వెబ్ వేసేయగలడు. సో అది ఎలాగానే మనకు తెలియాలంటే ఈ సినిమా చూడాలి అంతే. సో అదొక్కటి తప్పిస్తే ఇంకేమి లేదు నన్ను అడిగితే. నాకైతే అదే అనిపించింది, నాకు అలా అనిపించింది నాకు. కానీ ఆ $2 billion కొట్టింది. వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా అయిపోయింది. అండ్ హైప్డ్ సినిమా ముందు, బట్ తర్వాత అంతే లేకపోయినా కూడా వెళ్ళిపోయారు జనాలు ఇంకా అంతే. స్పైడర్ మ్యాన్ అనుకుంటే వెళ్ళిపోయారు మొత్తం. సో అలా అది చెప్పలేను. సో బట్ వాళ్ళకి ఏంటంటే అంత లెవెల్లో కలెక్షన్స్ ఉండి, అంత లెవెల్లో రిలీజ్ ఉండి, అంత క్లారిటీ ఉండి వాళ్ళకి. సో వాళ్ళు ఎందుకు వస్తారు, మోస్ట్లీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు ట్రై చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ బడ్జెట్ కనుక మనకు అనుకూలించినట్టయితే సరే ఓకే చూద్దాం, ఒక $5 million వరకు ఓకే, లైక్ ఒక 45 crore వరకు పర్లేదు, బడ్జెట్ రెమ్యునరేషన్ ఇచ్చుకోవచ్చు మనం. అంతకంటే అయితే మన వల్ల కాదు. ఆయన కూడా ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నాడు కదా, సరే వస్తాడేమో చూద్దాం అట్లా ఏమో అనుకుంటూ ఉండొచ్చేమో మోస్ట్లీ నన్ను అడిగితే. సో అంటే లైక్ ఎక్కువ సినిమాలు చేయట్లే కదా మధ్య, ఆస్కార్ స్టేజ్ మీద ఇష్యూ అయినప్పటి నుంచి కూడా. సో బేసిక్గా మనల్ని చాలా వరకు బహిష్కరించారు. సో అలాంటప్పుడు కొంచెం ఏమంటే ఏమో తెలియదు కదా, ఏమో లేబ్బా ఏదైనా సరే లైగర్ సినిమాలో మైక్ టైసన్ లాగా అవ్వకుండా ఉంటే చాలు. మైక్ టైసన్ బాగానే పట్టుకొచ్చారు లైగర్ సినిమాకి, కానీ అబ్బే ఏందో అది ఏదేదో చేశారులేండి. అలా చేయకుండా ఉంటే చాలు, ఒకవేళ తెచ్చినా కూడా ఓకే. సో చూద్దాం. నన్ను అడిగితే అంటే మోస్ట్లీ ఆయన ఉండకపోవడానికి ఛాన్స్ ఉన్నాయి, హోప్స్ అయితే పెట్టుకోవద్దని చెప్తాను నేనైతే. సో మోస్ట్లీ అంటే వాళ్ళు బడ్జెట్లో సూట్ కావు మనకి, ఎంతైనా వాళ్ళు తగ్గడానికి ఇష్టపడరు. ఓ $10 million అన్నాడంటే ఇంక అయిపోయింది. ఇంకా మన వాళ్ళకి 95 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు. సినిమా బడ్జెట్టే 800 కోట్లు, దాంట్లో విఎఫ్ఎక్స్కే బేసిక్గా 400 కోట్ల పైన అయిపోతుంది. ఇంకా షూటింగ్లకి, అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్లకి, వీటన్నిటికీ మిగతాది అయిపోతుంది. అంటే మిగతా యాక్టర్స్ రెమ్యునరేషన్లకి అందరికీ కూడా. సో విఎఫ్ఎక్స్ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాకి, అరౌండ్ 400 దాకా విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఉంది. అండ్ షూటింగ్ అండ్ రెమ్యునరేషన్స్ బడ్జెట్ మనకి అరౌండ్ 400 దాకా ఉంది.
సో 800 crore బడ్జెట్తో తీస్తున్నారు. ఇక మళ్ళీ ఆయన పెడితే ఇంకో 100 యాడ్ అవుద్ది, 900 కోట్లు అయిపోద్ది. పోనీ దీనివల్ల పోనీ హాలీవుడ్ మార్కెట్ ఏమైనా బిల్డ్ అయిద్దా అంటే నాకు నమ్మకం లేదు. సో హాలీవుడ్ మార్కెట్ అనేది ఇండియన్ సినిమాకి కూడా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే క్రిస్ హెమ్స్వర్త్ని అంతకుముందు వాళ్ళు చూడలేదు, విల్ స్మిత్ని వాళ్ళు చూడలేదు. తర్వాత ఏవో సినిమాలు వచ్చాయి, అవి చూసి ఓన్ చేసుకున్నారు ఇప్పుడు. అలాగే మన సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అయితే ఓన్ చేసుకుంటారేమో మెల్లిగా, చెప్పలేం కదా. సో అది నేను అనే పాయింట్ అనమాట. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో దట్స్ గైస్. సో ఇదైతే మటుకు నాకు ఎందుకు 100% ట్రూ కాదనిపిస్తుంది నాకైతే మటుకు. సో హోప్స్ అయితే పెట్టుకోవద్దు. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో. బై బై.